ఎస్ నా పేరు రామారావు, నేను జర్నలిస్ట్ అండి. సో జస్ట్ ఒక న్యూస్ పేపర్కి నేను రివ్యూ ఇవ్వడం కోసం వచ్చేసి ఇలాగ మీకు కూడా రివ్యూ ఇస్తున్నాను. సో ఇక్కడ లెనిన్ మూవీ అనేది మొదటగా చెప్పాలంటే, లెనిన్ అనే పేరు చూడగానే ఒక కమ్యూనిస్టు యోధుడికి సంబంధించిన పేరు ఇది. సో ప్రపంచ దేశాల్లోనే అప్పటికే వివక్షతో రగిలిపోతున్న ప్రపంచం ప్రజల్లో ఒక మార్పుని తీసుకురావాలి, అందరూ సమానులే, సమానత్వం అనేది తీసుకురావాలన్న ఉద్దేశంతో లెనిన్ అనే మహానుభావుడు కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలన్నింటికి తీసుకెళ్తాడు. సో ఆ విధంగా వచ్చింది. ఈ విధంగా ప్రజల్లో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం ఆయన చేశారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సినిమా లెనిన్ పేరు మీద మరి ప్రతి కమ్యూనిస్టు దాన్ని ఇష్టపడతాడు, పేదవాడు ఇష్టపడతాడు. అలాగనే ఈ సినిమా విషయానికి వస్తే లెనిన్ పాత్ర చాలా అమోఘం, అద్భుతం అండి. అఖిల్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంతకుముందు ఆయన కేవలం రొమాంటిక్ సినిమాలకే పరిమితమైన అతను ఈరోజు మరి మాస్ సినిమాల్లో కూడా వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్కి బిగ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే గత ప్రీవియస్ 5 ఫిల్మ్స్ కూడా ఏ సినిమా కూడా ఇటువంటి సినిమాగా మెప్పించదగ్గ సినిమా అయితే ఏది అనిపించలేదు నాకు. ఇప్పుడు ఈరోజే కొత్తగా రీలాంచ్ అయ్యాడు అనిపిస్తుంది. ఈరోజే అఖిల్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒక మాట అన్నాడు, నేను ఎక్కువ మాట్లాడను, నా సినిమానే మాట్లాడుతుందని. ఇప్పుడు సినిమా పెద్దగా మాట్లాడింది. కంపల్సరీ ఇది హిట్ కొట్టబోతున్నాడు అఖిల్. నాగార్జున గారు పాపం ఎప్పటి నుంచో వాళ్ళ బాబు హిట్ రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ రోజుతో ఆ కోరిక నెరవేరింది. 100% ఈ రోజుతో నెరవేరింది. నేను గతంలో ఏజెంట్ కూడా 2-3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి నేను బాగాలేదని చెప్పినండి. ఈ సినిమా మాత్రం నిజంగా మన మనసుకు నచ్చింది కాబట్టి బాగుందని చెప్తున్నాను. ఇప్పుడే లెనిన్ సినిమా చూశాను, చాలా బాగుంది. కథపరంగా ఓకే, కొన్ని ట్విస్టులు పెట్టాడు, కానీ నాకు తెలిసి ఆ స్టోరీ ఎక్కడనో చూసినట్టు అన్నట్టుగా వినిపిస్తుంది సినిమా. అఖిల్ మాత్రం చాలా బాగా కష్టపడ్డాడు. ఆ హీరోయిన్ మాత్రం బాగుంది, ఇద్దరు జోడి మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏ సినిమా అది నాకు తెలియదు. కృష్ణబాబు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో అది హీరోయిన్ పొడవడం, అది ఆ సీన్ పెట్టాడు. ఆ సినిమా అయితే గుర్తురాదు, కానీ ఆ సినిమా స్టోరీ అయితే ట్విస్టుల మీద నడిపిద్దాం అనుకోండి, కానీ అది వర్కౌట్ కాలేదో అనిపించింది. అంటే తెలిసిపోతుంది, అది కాబోతే ఇది కాబోతే అది అని అర్థమైపోతుంది. సినిమా మాత్రం పర్వాలేదు, చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూసే సినిమానే. అంటే మూవీ అయితే